భారత్తో యుద్ధం కోసం పాకిస్తాన్ చాలా ఓవర్ యాక్షన్ చేస్తోంది. ఎరగదీస్తా పగలదీస్తా అంటూ గప్పాలు కొడుతోంది. ఇప్పటివరకు 78 ఏళ్లలో ఇండియాపై ప్రత్యక్ష యుద్ధంలో ఒక్కసారి కూడా గెలవలేకపోయింది పాకిస్తాన్. దొంగచాటుగా దాడులు చేసి మన వాళ్ళని హత్యలు చేసిన పాకిస్తాన్ ఈనాటి వరకు యుద్ధంలో మాత్రం భారత్ని వెంట్రుక కూడా పీకలేకపోయింది. 1947 నుండి 1999 వరకు జరిగిన 4 యుద్ధాలు చూస్తే పాకిస్తాన్ బ్రతుకేంటో ఈజీగా అర్థమవుతుంది. భారత్ పాకిస్తాన్ మధ్య ఇప్పటిదాకా 4 యుద్ధాలు జరిగాయి. 1947-48లో తొలి యుద్ధం, 1965లో రెండో యుద్ధం, 1971లో మూడో యుద్ధం, 1999లో కార్గిల్ వార్ జరిగింది. ఏ ఒక్క యుద్ధంలో కూడా పాక్ గెలవలేదు. 1947-48లో ఇండో పాక్ తొలి వార్ జరిగింది. ఈ యుద్ధాన్ని మొదటి కశ్మీర్ యుద్ధం అని కూడా పిలుస్తారు. దేశ విభజనకు ముందు అతిపెద్ద సంస్థానంగా ఉన్న జమ్మూ కాశ్మీర్ హిందూ రాజైన మహారాజా హరిసింగ్ పాలనలో ఉండేది. 1947 దేశ విభజన సమయంలో సంస్థానాల విలీనాన్ని బ్రిటిష్ పాలకులు వారి ఇష్టానికే వదిలేశారు. భారత్లో కలుస్తారా, పాక్లో కలుస్తారా, లేదంటే స్వతంత్రంగా ఉంటారా అన్నది వారే నిర్ణయించుకోవాలన్నారు. రాజా హరిసింగ్ భారత్లో ఎక్కడ కలుస్తారోనన్న ఆందోళనతో పాకిస్తాన్ 1947 అక్టోబర్లో కశ్మీర్పై దండయాత్ర చేసింది. ఇస్లాం గిరిజనులు పాక్ ఆర్మీ అండ చూసుకుని కశ్మీర్పై దాడికి దిగాయి. దీంతో మహారాజా హరిసింగ్ కశ్మీర్ ప్రాంతాన్ని భారత్లో కలుపుతానని ప్రకటించి మన దేశ సైనిక సాయాన్ని అభ్యర్థించారు. ఇరు వర్గాల మధ్య పోరు కొన్నాళ్ళు సాగింది. కశ్మీర్లో అత్యధిక భాగాన్ని పాక్ ఆక్రమించుకుంది. దానినే పాక్ ఆక్రమిత కశ్మీర్ POK అంటారు. అక్కడే ఆ తరువాత వాస్తవాధీన రేఖ ఏర్పడింది. చివరికి ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించాయి భారత్ పాక్. కశ్మీర్ లోయలో 2/3 భాగం భారత్ కిందకు వస్తాయి. ఈ యుద్ధంలో పాకిస్తాన్కు కోలుకోలేని దెబ్బ తగిలింది. ప్రాణ నష్టం బాగా జరిగింది. వేలాది మంది పాక్ సైనికులు మరణించారు. 5,000 మంది గిరిజనులు, కశ్మీర్ తిరుగుబాటుదారులు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయారు. ఇక పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాన్ని ఆజాద్ కశ్మీర్, గిల్జిట్ బలిస్తాన్ అని పెట్టింది పాకిస్తాన్. ఇప్పుడు ఈ POKలోనే ఉగ్రవాదుల్ని పాక్ పెంచి పోషిస్తోంది. అక్కడ ఎన్నో ఉగ్రవాద లాంచ్ ప్యాడ్లు ఉన్నాయి. వీరికి అన్ని విధాలా సాయం చేస్తూ పాకిస్తాన్ భారత్ పైకి ఉసిగొలుపుతోంది. 1965లో భారత్ పాక్ మధ్య రెండో యుద్ధం జరిగింది. ఈ వారిలో పాకిస్తాన్ ఆపరేషన్ జిబ్రాల్టర్ ద్వారా జమ్మూ కాశ్మీర్లోకి చొరబడాలని ప్రయత్నించింది. కానీ భారత సైన్యం ఆపరేషన్ గ్రాండ్ స్లామ్ ద్వారా ప్రతిఘటించింది. మొత్తం 17 రోజుల పాటు సాగిన ఈ యుద్ధంలో ఇరుపక్షాలకు భారీగా ప్రాణ ఆస్తి నష్టం జరిగింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అత్యధికంగా యుద్ధ ట్యాంకులు వినియోగించింది ఈ వార్లోనే. దీనినే రెండో కశ్మీర్ యుద్ధం అని కూడా అంటారు. ఈ యుద్ధంలో కొద్ది రోజులకే పాక్ తోక ముడిచింది. అదే సమయంలో అమెరికా, రష్యా జోక్యంతో యుద్ధం నిలిచిపోయింది. తాష్కెంట్ డిక్లరేషన్ అమల్లోకి వచ్చింది. ఇలా 2 యుద్ధాల్లో గిరిజనుల్ని రెచ్చగొట్టిన పాకిస్తాన్ బొక్కబోర్ల పడింది. ఎన్ని పన్నాగాలు వేసినా జిత్తులు మారి ఎత్తులు పారలేదు. కశ్మీర్ విషయంలో కవ్వించినప్పుడల్లా భారత్ కొట్టే దెబ్బకు దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. అయినా పదే పదే అదే వంకర బుద్ధితో రెచ్చగొడుతూనే ఉంది. (1965లో చావు దెబ్బతిన్న పాకిస్తాన్ నైజం మారలేదు. 1971లో మూడవ యుద్ధంలోనూ పాకిస్తాన్ భారత్ చేతిలో ఓడిపోయింది. భారత్ పాకిస్తాన్ మూడో యుద్ధం అంటే బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం. 1971 బంగ్లాదేశ్ స్వాతంత్ర ఉద్యమం కోసం ఇది ప్రారంభమైంది. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ల మధ్య సంక్షోభం తలెత్తడంతో తూర్పు పాకిస్తాన్ పాలకుడు షేక్ ముజిబుర్ రెహమాన్కు అండగా భారత్ నిలబడింది. బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ పాక్తో యుద్ధం చేసింది. పాక్ ప్రభుత్వ ఆగడాలు భరించలేని బెంగాలీలు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడారు. ఆ సమయంలోనే పాక్ ఆధీనంలో ఉన్న కశ్మీర్లో 5,795 చదరపు మైళ్ళ భాగాన్ని మన సైన్యం కైవసం చేసుకుంది. 2 వారాల పాటు ఉధృతమైన పోరాటం తర్వాత బంగ్లాదేశ్ విముక్తి జరిగింది. ఆ తరువాత కుదుర్చుకున్న లాహోర్ ఒప్పందంలో భాగంగా భారత్ కశ్మీర్లో తాను సొంతం చేసుకున్న భాగాన్ని పాక్కు తిరిగిచ్చేసింది. 1971లో యుద్ధంలో 93,000 మంది పాకిస్తాన్ సైనికులు భారత్కు లొంగిపోయారు. వాళ్ళకి క్షమాభిక్ష పెట్టి వదిలేసింది భారత్. ఇక 1999లో 4వ యుద్ధం, అదే కార్గిల్ వార్.
తొలుత పాకిస్తాన్ దళాలు వాస్తవాధీన రేఖ వెంబడి కశ్మీర్లోకి చొచ్చుకొచ్చాయి. కార్గిల్ జిల్లాలో అత్యధిక భాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. పాక్ చొరబాట్లను అడ్డుకోవడానికి ఈసారి పెద్ద ఎత్తున మిలిటరీ చర్యకి భారత్ దిగింది. 2 నెలల పాటు ఇరు దేశాల మధ్య పోరు సాగింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతాలన్నింటినీ భారత్ మిలిటరీ తిరిగి తన ఆధీనంలోకి తెచ్చుకోవడం మొదలుపెట్టింది. పాక్ ఆక్రమించుకున్న ప్రాంతంలో 75 నుండి 80% వరకు తిరిగి భారత్ ఆధీనంలోకి వచ్చేసాయి. ఇరు దేశాల మధ్య యుద్ధ తీవ్రత ఎక్కువైపోతూ ఉండడంతో పాకిస్తాన్ను వెనక్కి తగ్గమంటూ అమెరికా దౌత్యపరమైన ఒత్తిడిని పెంచింది. అప్పటికే పాక్ సైనికుల్లో నైతిక స్థైర్యం దెబ్బతింది. 4,000 మంది వరకు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఆర్థికంగా కూడా దేశం బలహీనపడిపోయింది. భారీ పరాజయాన్ని మూటగట్టుకున్న పాక్ యుద్ధాన్ని నిలిపివేసింది. ఇలా కార్గిల్ వార్తో భారత్ బిగ్ విక్టరీ సాధించింది. జూలై 26న పాక్ సైన్యాన్ని తరిమి కొట్టినట్లు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. దీన్నే ఆపరేషన్ విజయ్ అని పిలుస్తాం. 1999 ఫిబ్రవరి 20న నాటి ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి, అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఆహ్వానం మేరకు పాకిస్తాన్లో చరిత్రాత్మక దౌత్య పర్యటనలకు బయలుదేరారు. మరుసటి రోజు ఇద్దరు ప్రధానులు లాహోర్ ఒప్పందంపై సంతకం చేశారు. వాఘా సరిహద్దులో వాజ్పేయికి షరీఫ్ అభివాదం చేస్తున్నప్పుడే పాకిస్తాన్ సైనికులు కార్గిల్ సెక్టార్లోని నియంత్రణ రేఖను దాటి టోలోలింగ్, టైగర్ హిల్ వంటి పర్వత శిఖరాల్లో అలజడి రేపారు. మే 3న పాక్ చొరబాట్లను ప్రాథమికంగా కనుగొన్న తర్వాత జూలై 26న భారతదేశం విజయాన్ని ప్రకటించడానికి ముందు దాదాపు 3 నెలల కాలం కార్గిల్లో నెత్తుటి యుద్ధం కొనసాగింది. పాకిస్తాన్ సైన్యం ఈ పోరాటంలో తన ప్రమేయాన్ని నిరాకరించింది. చివరకు గతేడాది ఒప్పుకుంది. పాకిస్తాన్ కుయుక్తులు, కుట్రలు అలా ఉంటాయి. ఇప్పుడు కూడా పాకిస్తాన్కి భారత్తో యుద్ధం చేసే అంత సీన్ లేదు. ఆ దేశానికి 3 పూటల ప్రజలకి తిండి పెట్టడానికే స్థాయి లేదు. ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టలాడుతోంది. అణుబాంబు మా దగ్గర ఉందని భయపెడుతుంది తప్ప మనతో యుద్ధం చేస్తే సరిగ్గా 5 రోజుల్లో పాకిస్తాన్ ఫినిష్ అయిపోతుంది. ఏ రకంగా చూసినా భారత్ బలగాలు, సైనిక సత్తా, యుద్ధ విమానాలు, ఆయుధాలు ఇవన్నీ పాకిస్తాన్ కంటే 3 రెట్లు ఎక్కువ ఉంటాయి. ఈ విషయం పాకిస్తాన్కి బాగా తెలుసు. అయినా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటుంది. ఒకవేళ పాకిస్తాన్ భారత్తో మళ్ళీ ఈసారి యుద్ధం చేస్తే 5వసారి ఓటమి తప్పదు. ఈ విషయం ప్రపంచానికి అంతటికీ తెలుసు.